మెంతా తుఫాను ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కర్లపాలెం పాలకేంద్రం దగ్గర ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ అనగా బోర్డు స్కూల్లో నివాసం ఏర్పరచడం జరిగింది. అదనంగా భోజన సదుపాయం కల్పించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఆశా వర్కర్లు, స్కూల్ ఉపాధ్యాయులు, కరెంటు సిబ్బంది, పోలీసు శాఖ వారి యొక్క సహాయక చర్యలు అందించడం జరిగింది. ఇలాంటి సమయంలో సహాయాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇక నష్టం విషయానికి వచ్చినట్లయితే దాసనగర్లో ఉన్న చెట్టు అయితే ఇరిగి కింద పడిపోయింది. రెండో సంఘటన గమనించినట్లయితే మనకి 2 చెట్లు విరిగి గుడిసె మీద పడడం అయితే జరిగింది. లొకేషన్ ఇది వచ్చేసి శ్రీరాముడి గుడి పక్కన అనమాట. దీని కింద వైర్లు అయితే చిక్కుపోవడం జరిగింది. మెయిన్ కరెంట్ వైర్లు కూడా కింద పడడం జరిగింది. మరి ముఖ్యంగా కరెంటు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు తొందరగా చేస్తేనే మనకంటూ కరెంట్ అనేది రావడం జరిగింది. ఇంకా పంట పొలాల విషయానికి వచ్చినట్లయితే రైతులకి కన్నీరు ఒక్కటే మిగిలింది. ఎందుకంటే పంట పొలాలు మొత్తం మునిగిపోయాయి. రోడ్లు మునిగిపోయేలా ఈ నీళ్ళు అయితే రావడం మీరు గమనించగలరు. సో ఈ మెంతా తుఫాన్ వల్ల చాలామంది అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం లేని వాళ్ళకి, ఇట్లా నష్టపోయిన వాళ్ళకి ఏదన్నా చేయూతగా సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తోచినంతగా ఎంతైనా పర్లేదు, వాళ్ళకైతే చేయూతగా సహాయం అందించాలని కోరుతున్నాను. మన కష్టాన్ని గుర్తించి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే ఇంకా మన పేజ్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.